కదలా నిజాలా అనేది ప్రజలకందరికీ కూడా అర్థం కావాలి కదా సార్. నేను ఎంత ఇబ్బంది పడతానో నాకు తెలుసు. నేను బులోరో పెట్టుకొని ఏదో చుక్కా ముక్కా పెట్టుకొని తిరుగుతాడా అని చెప్పి లేనిపోని సాక్షి మీడియాలో కూడా చూసిన ఈరోజు మధ్యాహ్నం కూడా లేనిపోని చెప్తా ఉన్నారు. ఇంకోటి ఏదన్నంటే భారత్ జేబీఎం భారత్ పార్టీలో చేరి పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు దస్తగిరి అని చెప్తా ఉన్నారు. అంటే మీకేమన్నా ఎమ్మెల్యేగా పోటీ చేస్తే మీకేమన్నా దడ పుడుతుందా? అంటే మీరు భయపడుతున్నారా? అంటే మీరు ఓడిపోయినామని ఒప్పుకుంటున్నారా? నాకు ఒక విషయం అర్థం కాదు ఏంటంటే, మీరు జమలమడు కోర్టులో జడ్జి గారి దగ్గర 164 స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు కానీ, లేకపోతే మీరు అప్రూవల్ గా మారినప్పుడు కానీ, ఎప్పుడు కానీ ఏమీ చేయని వీళ్ళు ఇప్పుడేదో మీడియాకి ఇంటర్వ్యూలు ఇచ్చేస్తున్నాడు. అది ఏదో పెద్ద జడ్జి గారి దగ్గర 164 ఇస్తే లేనిది ఇవాళ ఏబిఎన్ లో కూర్చొని ఇంటర్వ్యూ ఇస్తే వచ్చిన నష్టం ఏంటి వాళ్ళకి? లేకపోతే వీటి వల్ల చంద్రబాబు నాయుడు చెప్పినట్టు వింటున్నాడు, లేదా బీటెక్ రవి చెప్పినట్టు వింటున్నాడు, లేదా సునీత వీళ్ళని ఇచ్చేస్తోంది అనే మాటలు మాట్లాడడం అనేది ఎందుకు? దీనివల్ల వాళ్ళకి వచ్చిన నష్టం ఏంటి? జరగాల్సింది జరిగిపోయింది కదా, మీరు అప్రూవల్గా మారిపోయారు, సిబిఐకి చెప్పాల్సినంత చెప్పేశారు కదా. అవును సార్. అంటే సార్ దీంట్లో ఛానల్ ఎవరికి సొంతం కాదు సార్. ఇప్పుడు ఛానల్ సొంతం అనే దానికి ఒక పాయింట్ చెప్తా సార్. చెప్పండి. మొన్న నేను జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత ఈ విధంగా ప్రలోభ పెట్టినాడు చైతన్య రెడ్డి అని చెప్పి నేను చెప్పడం జరిగింది. అప్పుడు అన్ని ఛానల్ కవర్ చేసినాయి కదా సార్. చేసినాయి. మళ్ళీ చైతన్య రెడ్డి పోయి ఏ విధంగా అది ఇది అని చెప్పి దాన్ని తప్పుదో పట్టించడానికి అతను చెప్పినాడు. అప్పుడు కూడా అందరూ కవర్ చేసినారు కదా సార్. అవును. మరి ఆ సమయంలో దాన్ని ఎట్లా తప్పు పడతారనేది మీడియా నాకు అసలు అర్థం కాలేదు సార్. అంటే వీళ్ళ గురించి ఏదైనా మంచిగా వేస్తే మా మంచి మీడియా ఇది మనం చూసుకోవాలా అనేది వాళ్ళ ఉద్దేశము. ఏదైనా యాంటీగా వేసి, అంటే యాంటీ అంటే వాస్తవాలు బయటికి తెప్పించి వాస్తవాలు ఉండేట్టుగా చెప్తే అది ఛానల్ మరి ఏదో ఒక బుడద తగలాలి కదా సార్. దాని మీద కూడా వీళ్ళ దగ్గర బుడద గుంటలు చాలా ఉన్నాయి సార్. ఏదో ఒక బుడద తీసుకుని తల్లేసి వీళ్ళకి అలవాటే. ఇప్పుడు ఏదో ఒకటి చెప్పాలా, ప్రజలను మళ్ళా తప్పుదోవ పట్టియాలా, మళ్ళా ఏదో విధంగా మళ్ళా ఓట్లు గెలిచాలా. ఈ పొద్దు పులివెందులలో వైసీపీ తరపు నుంచి ఎమ్మెల్యేగా నిలబడే వ్యక్తి ఎవరు కూడా అర్థం కావడం లేదు సార్. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు నిలబడ్డా? ఏమో సార్, అది డిక్లరేషన్ ఇంకా వేయలేదు కదా సార్. నిలబడతాడో మరి తడబడతాడో అర్థం కాదు. అలా కూడా ఉందా? ఉంటది కదా సార్. ఎందుకు ఉండదు సార్? తప్పకుండా ఉంటది సార్. అయ్యో, అయితే బీటెక్ రవి గారు యునానిమస్ అయ్యి ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు నిలబడకపోతే, అంటే మీరుంటారేమో పోటీలో. అంటే సార్ పోటీ మేము ఖచ్చితంగా నేను చేస్తాను సార్, 100% చేస్తా. అదే అంటున్నా. అంటే నేను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తానంటే అప్పటికి జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినట్టే కదా సార్. అంటే వాళ్ళు భయపడి పూర్తి స్థాయిలో వాళ్ళు ఈ